న్యూస్ అక్రమ విల్లాలు కడుతూ ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడ్డ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ గుర్రం విజయలక్ష్మి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకొని తిరుగుతున్నట్టుగా గుర్రం విజయలక్ష్మిపై పలు ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూలో అక్రమ సర్వే నెంబర్లతో ల్యాండ్ స్కామ్ కు పాల్పడింది లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థ. సర్వే నెంబర్ 170/5 ఎక్స్టెంట్ చూపుతూ సర్వే నెంబర్ 170/1లో 2946.07 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో 17 విల్లాలను నిర్మించింది. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు 2024 మార్చిలో సదరు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కాగా ఇవాళ సంస్థ నిర్వాహకురాలు విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఏదైతే ఇటు ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించి ఇటు పోలీసులు అయితే విజయలక్ష్మిని అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తావన మీద ఎటువంటి సెక్షన్స్ కింద నమోదయ్యాయి రానా కేసులు? గుర్రం విజయలక్ష్మి మీద పలు సెక్షన్స్ కింద ఇప్పుడే కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వాటిలో 3 కేసుల్లో ఆమె బెయిల్ తీసుకొని వచ్చింది, మిగతా కేసుల్లో మాత్రం ఆమె తిరుగుతుంది. కాకపోతే ఆమె నిర్మించినటువంటి విల్లాలు కొన్నటువంటి వారందరూ కూడా బాధితులు రోడ్డున పడ్డారు. కోట్లాది రూపాయలు పెట్టి ఎంతో నమ్మకంతో కూడా వాళ్ళు ఆమె దగ్గర పెట్టారు. కాకపోతే అవంతా కూడా ఇప్పుడు హైడ్రా అధికారులు కొన్ని కూల్చేశారు, మరికొన్ని అక్రమంగా కూడా వెలిసినటువంటి నేపథ్యంలో వాటికి ఎటువంటి పర్మిషన్ లేదు. ఎందుకంటే హెచ్ఎండిఏ నుంచి కూడా కేవలం కొన్నిటికి మాత్రమే పర్మిషన్ తీసుకొని మిగతా అంతా కూడా అక్రమ నిర్మాణం చేస్తే కోట్లాది రూపాయలకి అమ్మేసినటువంటి నేపథ్యం ఏర్పడి దాదాపు ఈ స్కామ్ 400 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందనేసి కూడా స్థానికులు వారు చెప్తున్నారు. అయితే లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతో ఈమె గత కొంతకాలంగా ఈ విల్లాలను అనేది అమ్ముతూ ఉంది. అనేక రకాలైనటువంటి హామీలని ఎవరైతే విల్లాలు కొన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకందరికీ ఇచ్చింది. తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత అవన్నీ చూసుకుంటే అవన్నీ అక్రమ లేఅవుట్ అని కూడా తేల్చినటువంటి నేపథ్యం పెడితే వెంటనే వాళ్ళు పోలీసులు కూడా కంప్లీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే గుర్రం విజయలక్ష్మికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ దుండిగల్ పోలీస్ స్టేషన్కి ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యం కనపడుతుంది. సో గుర్రం విజయలక్ష్మిని అరెస్ట్ చేశారని తెలియగానే ఆమెతో బాధింపబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ విల్లాలు కొన్ని మోసపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దుండిగల్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆమె మాయమాటలు చెప్పి ఏ విధంగా మమ్మల్ని మోసం చేసింది అనే అంశాలను కూడా పోలీసులకి వారు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో నా వెనకాల ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బాధితులే. అసలు వాళ్ళు ఏ విధంగా బాధింపబడ్డారు, ఎంతవరకు డబ్బులు కట్టారు, ఏంటి అనేది కూడా ఒకసారి కనుక్కుందాం. ఏంటంటే ఈ మొత్తం ఈ విల్లాసు ఎప్పుడు కొన్నారు, మీరు ఏమని చెప్పారు అప్పుడు? సార్, ఈ ప్రాజెక్టు 2018లో మొదలైందండి. మేము 2019లో కొనుక్కోవడం జరిగింది. సో ఇందులో కొన్ని హెచ్ఎండిఏ, కొన్ని గ్రామ పంచాయతీ, కొన్ని ఈ పర్మిషన్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి, సో మేము గ్రామ పంచాయతీ పర్మిషన్స్ ఉన్న విల్లాస్ని కొనుక్కోవడం జరిగింది. సో మాకు చెప్పింది ఏంటి అంటే 150 స్క్వేర్ యార్డ్స్ 2000 చేంజ్ ఎస్ఎఫ్టీ డూప్లెక్స్ హౌసెస్ మీకు ఇస్తున్నాము విత్ ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్క్, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్, ఎలివేషన్, ఎంట్రన్స్ గేటు, సెక్యూరిటీ, వాట్ ఎవర్ నార్మల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తా అని చెప్పారు. అలా 1 ఇయర్ పాటు అన్నిటికీ స్లాబ్స్ అయితే వేశారు. స్లాబ్స్ వేయడం నార్మల్, అది ఎవరైనా బిల్డర్ పనిచేస్తుంది అనుకున్నారు. సో ఇందులో విక్టిమ్స్ వచ్చేసి ఇద్దరండి. ఒకరు లోన్ త్రూ వెళ్ళిన వారు, ఒకరు ఫుల్ పేమెంట్ చేసిన వారు. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ రేట్కి ఇచ్చింది, లోన్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఎక్కువ రేట్ ఇచ్చింది. లోన్ కూడా ఆల్మోస్ట్ అందరూ 80 to 90% కూడా రిలీజ్ చేశారు లాక్డౌన్ టైంలో. తర్వాత నుంచి వర్క్ చేయడం బంద్ చేసింది. ఎందుకు వర్క్ చేయట్లేదు మేడం ఏంటి అంటే చేస్తానండి అని అన్నారు. తర్వాత మేము ఆమె చుట్టూ తిరిగి అలసిపోయిన తర్వాత అప్పుడు ఆమె బ్యాక్గ్రౌండ్ కనుక్కోవడం జరిగింది. ఆమె మనలాగే ఏదైతే ఉందో ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ ఏదైతే శ్రీరామ కన్స్ట్రక్షన్స్ ఉందో వాళ్ళని కూడా అలానే ఎఫ్టీఎల్లో కట్టింది, కొన్ని వదిలేసింది, కట్టకుండా ఉంటే వాళ్ళే ఇల్లులు కట్టుకున్నారు. దాని తర్వాత బాచ్పల్లి సిగ్నల్ దగ్గర ఒక కమర్షియల్ ప్లస్ అపార్ట్మెంట్ కట్టారు.
అది 2013 నుంచి కట్టుతూనే ఉంది, ఇప్పటికీ కడుతూనే ఉంది. ఓన్లీ 5 స్లాబ్లు వేసింది అంతే, 5-6 స్లాబ్ల కన్నా ఎక్కువ వేయలేదు. తర్వాత బానూరులో ఏదో సైట్ స్టార్ట్ చేస్తా అన్నది, అది అందరికీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసింది, అక్కడ ఏం స్టార్ట్ చేయలేదు. దాని తర్వాత మాకు అర్థమైపోయింది మేము మోసపోయినాం అన్న విషయం. సరే ఇంకా మోసపోయినాం, ఇప్పుడు ఏం చేయలేము. కానీ మేము అప్పటి వరకు అనుకుంటుంది ఏంటంటే మాకు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, మా ఇల్లు అయితే సేఫ్, ఆమె కట్టట్లేదు కానీ అనుకొని లాస్ అని తల టాపప్ లోన్లో, పర్సనల్ లోన్లో, బయట నుంచో గోల్డ్ లోన్లో ఏదో తెచ్చుకొని మొత్తాన్ని మా ఇల్లు కంప్లీట్ చేసుకొని మేమే డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చుకున్నాము, మేమే అన్నీ చేసుకున్నాము. అంటే ఇమ్యూనిటీస్ ఏవి లేవండి, ఓన్లీ బేసిక్గా రిక్వైర్మెంట్ ఉన్న డ్రైనేజ్ ఇల్లు వరకు స్టేజ్ చేసుకున్నాం. తర్వాత మేము ఆమె దగ్గర కరెంటు కోసం వెళ్ళామండి. ఆమె అన్నది మేము కరెంట్ ఇయని ఏమి అని మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నది. ఓకే, ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే అదొకటే ఆమె దగ్గర ఉన్న, ఇది ఆమె పేరుపైనే ఏదైతే విల్లా ఓనర్ ఉందో దాని పేరుపైనే ఇస్తా అని వీళ్ళందరూ అనేసరికి మేము ఆమెను అప్రోచ్ అయినాం. అంటే ఏంటి ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మీ పేరు మారుస్తుందని చెప్పిందా మీ పేరు మీదకి? అసలు ఫుల్ పేమెంట్ అయినాయే సార్ మా విల్లాసు, ఆమె కూడా మీ పేర్ల మీదకి రాలేదా? కట్టిలేదు. ఫుల్ పేమెంట్ చేసి ఇల్లులు మేమే కట్టించుకొని డ్రైనేజ్ కనెక్షన్లు మేమే ఇచ్చుకున్నాక మీటర్ల కోసం వెళ్ళినాం అంతే. ఈయనన్నది ఇప్పటికీ దేర్ వర్ 170 ఫ్యామిలీస్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ సోలార్ కనెక్షన్. పవర్ లేదు అక్కడ, డ్రైనేజ్ ఏమో అక్కడ పక్కనే కత్వా చెరువు అని ఉంటుంది, అందులో కలుపుకున్నాము. మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, నో ఎలక్ట్రిసిటీ, నో ఎమ్యూనిటీస్, నో కాంపౌండ్ వాల్, నో సెక్యూరిటీ, నో ఎంట్రన్స్ గేట్, ఏది నథింగ్. ఓన్లీ ఇల్లు ఉంది అంటే ఇల్లు ఉంది సార్, నో పవర్, నథింగ్. సోలార్ పొద్దంతా సోలార్ పైన నడవాలి, రాత్రి సోలార్ పైనే నడవాలి. మాకు అంతకన్నా వేరే ఏమీ లేవు మా దగ్గర. సో ఓవరాల్గా మాకు తెలిసింది ఏంటి అంటే ఇందులోనే గవర్నమెంట్ ల్యాండ్ కలిపింది, ఇందులోనే ప్రైవేట్ ల్యాండ్ కలిపింది, ఇందులోనే కొన్న ల్యాండ్ కలిపింది, ఇందులోనే పక్కన ల్యాండ్ కలిపింది. టోటల్గా అది మొత్తం ఒక మాఫియా లెక్క తయారైపోయింది అది. సో మాకు అందులో ఏ ల్యాండ్ ఎవరిది, ఎవరికి పర్మిషన్లు ఉన్నాయి, ఎవరికి లేదన్న క్లారిటీ కూడా మాకు లేదు. ఇప్పుడు మేము ఆమెను డిమాండ్ గత 2 ఏళ్ల నుంచి ఆమెను డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే, మేడం మా పర్మిషన్లు మాకు ఇవ్వండి, ఓకేనా, మా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మాకు అప్లై చేసి ఇవ్వండి, మాకు ఎలక్ట్రిసిటీ ఇవ్వండి, మాకు రోడ్లు ఎమ్యూనిటీస్ ఏవైతే అన్నారో అది ఇవ్వండి. మీకు ఒకవేళ మా వల్ల ఏమైనా నష్టం జరిగితే మేము మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అంటే మీరు ఏ విధంగా మోసపోయారండి, మీకేం చెప్పారు? మాకు కూడా సేమ్ అంతే అండి. ఇది కూడా బేసికలీ అంతా కూడా ఫస్ట్ గ్రామ పంచాయత్ పర్మిషన్స్ అని అన్నారు. అందరూ డబ్బులు పెట్టి లోన్ పెట్టి లైక్ 60% ఆఫ్ ద లోన్, 40% బై క్యాష్. అంటే మీకు తెలీదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి, చెరువు పక్కన ఉందనేసి కూడా ఎవరికి ఏం చెప్పలేదా మీకు? ఆ పర్మిషన్ కాపీలు అంటూ ఏం చూపించలేదండి. ఫస్ట్ బేసికలీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నార్మల్గా యాజ్ ఎ ఐటీ ఎంప్లాయీ, నేను ఒక ఐటీ ఎంప్లాయీ, నేనేమనుకుంటే ఒక విల్లా తీసుకుందాం, గ్రామ పంచాయతీ అన్నారు, గ్రామ పంచాయతీలో విల్లాస్ తీసుకోవచ్చు అని కొంతమంది నేను అడిగితే తీసుకోమన్నారు. నా లాయర్ కూడా సజెస్ట్ చేశాడు తీసుకోవచ్చు అని. సో పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయత్ వెన్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు లోన్ క్లియర్ అయిపోయింది. లోన్ ఎల్ఐసి నాకు లోన్ ఇచ్చింది, నా శాలరీ ఎలిజిబిలిటీ బట్టి ఓకే ఈ అమౌంట్ నీకు ఎలిజిబిలిటీ వస్తుంది, యు ఆర్ అలౌడ్ టు టేక్ అ లోన్ అని అన్నారు. నేను లోన్కి వెళ్ళిపోయాను, ఎల్ఐసి నాకు రిజిస్ట్రేషన్, ఎల్ఐసి నాకు లోన్ ఇచ్చింది. గవర్నమెంట్ ఆఫీస్ నుండి కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నాకు రిజిస్ట్రేషన్ అయింది. దాంట్లో సైనింగ్ అథారిటీ ఈజ్ విజయలక్ష్మి, ఒక విట్నెస్ కూడా ఉండేవారు. నాకు ఒక విజయలక్ష్మి, నేను మా వైఫ్ కలిపి జాయింట్లో లోన్ తీసుకొని నా ఇద్దరు పేరు మీద నా ఇల్లు తీసుకున్నాను. సో ఈ టైంలో నాకు ఎఫ్టీఎల్ అని బఫర్ జోన్ అని మనకు తెలీదు, బికాజ్ మన ప్రైవేట్ ఎంప్లాయీస్లో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మా మమ్మీ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకు ఇవన్నీ ఏం తెలీదు. సో ఈ పరంగా మనం చూసుకున్నప్పుడు ఈ డబ్బులు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం మాకు అది తెలియదు. పర్మిషన్స్ అనే మనం దానికంటే ముందు అది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అనేది కూడా తెలియదు, ఎందుకంటే ఎఫ్టీఎల్ తర్వాత వచ్చింది, మొత్తం అంతా గవర్నమెంట్ ల్యాండ్. అది తెలియదండి, అదే మనకు తెలియదు. అదేంటంటే ఒక్కొక్క విల్లా ఎంతవరకు అమ్మించింది మనకి, అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఫుల్ పేమెంట్ అయితే 70 lakhs to 80 lakhs వరకు రేంజ్. ఒరిజినల్ ప్రైస్ ఎంత చెప్పింది ఓవరాల్గా ఇట్స్ 1 CR అండి. ఆన్ యావరేజ్ మీరు తీసుకుంటే ఎనీ విల్లా విత్ 150 square yards ఈజ్ ఇది ₹1 కోటి అండి. 4 ఏళ్ళ క్రితం కోవిడ్ ముందే, ఇదందరూ కోవిడ్ కోవిడ్ టైంలోనే కోవిడ్లో తీసుకున్నాం. కోవిడ్ టైంలో ఆమె కొద్ది ప్రొవిజన్ అడిగింది అంటే కోవిడ్ వల్ల నేను కొద్దిగా నష్టపోయాను, నాకు ఒక 6 months 1 year నాకు టైం కావాలన్నప్పుడు వీ గేవ్ ఓకే చలో బిల్డర్స్కి ఇవన్నీ కామన్ వస్తారని. బట్ ఎప్పుడైతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు బ్యానర్లు పెట్టారు, మాకు మీకు తెలిసే ఉండొచ్చు న్యూస్ ఛానల్స్ కొన్ని, ఇవన్నీ అన్ఆథరైజ్డ్ అని కొన్ని బ్యానర్లు పెట్టిన తర్వాత వీ ఫాట్ ఇట్, అంటే కొద్దిగా గట్టిగా మాట్లాడాం విజయలక్ష్మి గారితో, మేడం ఇది అన్ఆథరైజ్డ్ అంటున్నారు, దీనికి ఏంటి మాకు సొల్యూషన్ ఏంటి చెప్పండి అంటే, నేను చూస్తాను షీ వెంట్ ఫర్ ఎ కోర్ట్ కేసు అయితే సంథింగ్ జరిగింది, బట్ దానికి ఒక రెజల్యూషన్ అంటూ మాకు రాలేదు. అది ఇంకా కేసు ఉన్నా కూడా మనకి ఇప్పుడు ఈ హైడ్రా అని, ఎఫ్టీఎల్ అని, జీరో బఫర్ అని ఇవన్నీ కూడా వచ్చాయి మాది. సో ఇవన్నిటికీ వీఆర్ స్టిల్ ఫైటింగ్ అండ్ వీ వాంట్ హర్ టు, అంటే ఆమె మా దగ్గరికి వచ్చి మాకు ఒక సొల్యూషన్ ఇవ్వాలని మేము అందరూ కోరుకున్నాం ముందు నుంచి కూడా. ఇప్పుడు ఆమె పర్మిషన్ తీసుకుంది మాత్రం కొన్ని ఎకరాలకి, కానీ మిగతా ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అంతా కూడా ఆమె కబ్జా చేసుకుంది. ఎక్కడ కానీ మీకు అనుమానం రాలేదా ఇంత పెద్ద అమౌంట్ కట్టి మేము కొంటున్నాము ఆమె దగ్గర, అవన్నీ చెక్ చేసుకోలేదా మీరు?
లేదండి అప్పట్లో ఏంటంటే అంటే నాకు స్వతహాగా యాక్చువల్లీ నాకు ఆఫీస్కి దగ్గర వెంచర్ బాగుంది అని ఉద్దేశింది తప్ప ఈ డీప్ రూటెడ్ రీసెర్చ్ నేనైతే చేయలేదండి. అప్పుడు బట్ తర్వాత తద్వారా ఏంటంటే తర్వాత 2-3 ఏళ్ళు తర్వాత ఒక్కొక్కటి విషయం బయటపడుతుందండి. ఆవిడ కూడా ఎన్నిసార్లు కలిసినా సరే ఆమె మెడకేస్తే కాలికేసి మెడకేసి చెప్పడం తప్ప ఒక ప్రాపర్ సొల్యూషన్ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదండి మాకు. ఆవిడ బాజ్పల్లిలో ఆవిడ కమర్షియల్ కాంప్లెక్స్ ఎప్పుడు ఆవిడ చుట్టూ ఇలా చేతులు ముడుచుకుని ఆవిడ సమస్య పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు ఏమన్నా బెదిరింపులు కానీ ఇవన్నీ వచ్చాయా? లేదండి అంటే ఇప్పుడు అసోసియేషన్ ఒకటి ఉంది, సో వాళ్ళకి మీరే సరిగా సపోర్ట్ చేయట్లేదు, అందువల్ల నేను చేయలేకపోతున్నాను అనేది ప్రతిసారి దాటవేస్తుంది ఆవిడ. అమ్మా మీరు కూడా కొన్నారా అక్కడ విల్లా? అవునండి. ఓకే, ఎంత కొన్నారమ్మా? ఏం చెప్పారు? ఇప్పుడు ఆమె మీ విల్లా కూడా పడగొట్టేసారు, ఎట్లుంది? లేదండి, మాది విల్లా పడగొట్టలేదు. కాకపోతే మాది విల్లా అసలు ఆవిడేం కట్టివ్వలేదండి. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లానే ఇచ్చారు. మేమే మా డబ్బులు పెట్టుకుని కట్టుకున్నాం. అది ఆవిడేమీ ఇవ్వలేదు. కనీసం మినిమం ఎమ్యూనిటీస్ ఇవ్వలేదు, మీటర్ లేదు, డ్రైనేజ్ లేదు. ఎలాగో కష్టపడి మేము అక్కడ ఉంటున్నా కూడా ఆవిడ రెస్పాన్స్ లేదు. కనీసం ఒక పార్క్ అని చెప్పి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఇచ్చారు అన్నారు, అది లేదు. ఇప్పుడు మాకు అక్కడ ఎలా పరిస్థితి అంటే కరెంట్ లేదు, నీళ్లు లేవు, వీధి కుక్కలు రోజు పిచ్చి కుక్కలు అవి కరవడాలు ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ లేదు. విల్లాలనేది వచ్చేదే పిల్లలు కన్వీనియంట్గా ఉంటుందని, అది అసలు ఇప్పుడు లేదండి. మాకు సెక్యూరిటీ లేదు, చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ అన్నారు, చుట్టూ గోడ కట్టలేదు ఆవిడ. ఏది అడిగినా పర్మిషన్స్ లేవంటున్నారు. మాకైతే మాత్రం ఆవిడ పర్మిషన్స్ చూపించారు. ఏది క్లారిటీ లేదండి మాకు అక్కడ. సో చాలా మాయమాటలు చెప్పింది, అన్ని రకాల సకల సదుపాయాలు కూడా అందిస్తా అని చెప్పింది. ఆ రకంగానే మేమంతా కూడా అమౌంట్లు కట్టాము, అన్నీ చేసినా కూడా ఇప్పుడు మేము పూర్తిసారి కూడా మోసపోయామని చెప్తున్నారు. ఇప్పుడైతే ఆమె అమెరికాకు పారిపోతున్నటువంటి క్షణంలో పోలీసులు ఎయిర్పోర్ట్లో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దొండిగల్ పోలీస్ స్టేషన్కి ఆమెను తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఆమెకి కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రానా.